ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము. ఆయన వలన నాకు రక్షణ కలుగును. కీర్తన గ్రంథం 62వ సంకీర్తన మొదటి వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మనకు శాంతి మరియు భద్రత యొక్క ఉద్దేశాన్ని, వాగ్దానాన్ని మనకు తెలియజేస్తుంది. మన హృదయంలో కలతలు ఉన్నప్పుడు నిజమైన విశ్రాంతి దేవునిలోనే మనకు దొరుకుతుంది, కానీ ఇంకెక్కడ నెమ్మది దొరకదు. మన సమస్యలకు పరిష్కారం మనుష్యుల నుండి కాదు, ప్రభువు నుండే వస్తుంది. ఆయనపై ఆధారపడిన జీవితం భయం లేని శాంతితో నిండుతుంది. నీ ప్రాణానికి విశ్రాంతిని నేను ఇస్తాను, నీ రక్షణకు నేను తప్ప మరెవరూ కావలసిన వారు లేరు అని ప్రభువు చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన వల్లే మనకు రక్షణ కలుగుతుంది. ఒకవేళ నీ జీవితంలో ఏదైనా కొదువుగా ఉండి, నాకు ఇంకా ఈ సమస్య పరిష్కరించబడిద్దా, నా కుటుంబానికి భద్రత ఉందా, నా జీవితంలో భద్రత ఉందా అని మనం భయపడుతూ ఉంటే, ఆయన వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నాడు, ఆయన వల్లనే మనకు రక్షణ కలుగును. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో పోరాటాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. అయినప్పటికీ దేవుని నుంచి మనకు రక్షణ దొరికింది. పరిపూర్ణ విశ్వాసం కలిగి రక్షించగల దేవుని మీద ఆధారపడి దేవుని శక్తిని పొందుకుందాం. కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలించుకుందాం. ఆమె తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, వినామానికి వందనాలు. రాత్రంతా కాచారు, మరొక శ్రేష్టమైనటువంటి దినాన్ని మా జీవితంలో ఇచ్చారు. నేను ఈ నెల ముగింపులోకి మమ్మల్ని తీసుకొస్తున్నారు. నూతన సంవత్సరాలకు మమ్మల్ని నడిపిస్తున్నాను. మీ స్తోత్రాలు. వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. ఆయన వలనే మాకు రక్షణ కలిగిద్ది అని, మీ వలనే మాకు రక్షణ కలిగేదని దయచేయండి ప్రభా. నీకు వందనాలు. మా జీవితాల్లో ఉన్న ప్రతి ఒక్క బలహీనతను, నేను అభద్రతా భావాన్ని, భయాన్ని, ఆందోళన, చింతల నుంచి మమ్ములను, మా కుటుంబాలను విడిపించమని ప్రార్థన, విజ్ఞాపన చేస్తున్నాం. మాకు మీరు భద్రత దయచేయమని, మీ సన్నిధి మాకు అనుగ్రహించమని ప్రభువు పేరట వేడుకుంటున్నాం. గతించిన దినాలన్నీ మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు కదా తండ్రి. ఈ దినమంతా కూడా కాచి కాపాడి సంరక్షించమని ప్రభువు పేరట వేడుకుంటూ ఉన్నాం. ఈ దినపు పుట్టినరోజులు, వివాహ దినాలు, ఉద్యోగ అవసరతలు, ఈరోజు ప్రభు ఉపవాస ప్రార్థనలో, ఆఖరి ఉపవాస ప్రార్థనలో మీ తోడు సహాయము దయచేయమని ప్రార్థన చేస్తాం. ఈ దినమంతా కూడా మమ్మలను కాచి కాపాడి సంరక్షించి, మీ అపారమైన కృపలో మమ్ములను, మా కుటుంబాలను నడిపించి, మీ సన్నిధి మాకు దయచేసి మీ పరిశుద్ధాత్మతో మాకు అనుగ్రహించమని ఈ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.